హాయ్ ఫ్రెండ్స్, చింటూ మామ్స్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పూరి వెళ్ళబోతున్నాం. భువనేశ్వరం టు పూరి ట్రావెలింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని బస్సులు ఎక్కుతున్నాం, ఎన్ని ఆటోలు ఎక్కుతున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూడండి. మేమైతే పూరి బీచ్కి వెళ్తాం ముందు, తర్వాత జగన్నాథ స్వామి గుడికి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడికైతే మనం వచ్చాం. ఇది ఏంటంటే హనుమాన్ మందిర్ అనమాట, లేబర్ స్టాండ్ హనుమాన్ మందిర్. ఇక్కడైతే మనం ఆటో ఎక్కాలండి. ఆటో ఎక్కిన తర్వాత మనం వెళ్ళాలి ఇక్కడికి బస్ స్టాప్కి. ఇప్పుడైతే మనం డొమనా బస్ స్టాప్కి అయితే ఆటోలో వస్తామండి. ఇదిగో చూడండి, మా బబ్బులు అయితే నా వెనక ఉన్నాడు, మా ఆయన చింటూ అయితే కూర్చున్నారు బస్ స్టాప్లోన. ఇప్పుడైతే మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అంటే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది. అయితే ట్రైన్కైనా వెళ్ళొచ్చు, లేదంటే బస్కైనా వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టికెట్ తీసుకుంటున్నారు మా ఆయన. మాకైతే 3 మెంబర్స్కి 75 రూపీస్ తీసుకున్నారు, అంటే ఒక మనిషికి 25 పడింది. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వస్తాం, బస్ స్టాప్కి. ఇక్కడ నుండి పూరి బస్సులు ఉంటాయి, ఇక్కడ నుండి ట్రైన్లు కూడా ఉంటాయి అన్నమాట. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గరే ఇది కూడా పక్క పక్కనే ఉంటాయి. ఎప్పుడైనా మీరు భువనేశ్వర్ వచ్చినట్లయితే ఈ విధంగా పూరి అయితే వెళ్ళొచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మేము బస్సు దిగేసాం కదా, టిఫిన్ చేద్దామనేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాం. టిఫిన్ సెంటర్కి చూడండి, ఇక్కడ పూరి, ఇంకా గారెలు, గుళుగులాలు, ఇంకా సమోసాలు ఇవన్నీ అమ్ముతారనమాట. ఇవే టిఫిన్లు. గుగ్గుని వేస్తారు, చట్నీలు అవి ఉండవు. నేనైతే పూరి తీసుకున్నాను, మా బాబులో అయితే బోరా తీసుకున్నాడు. మా ఆయనగారు అయితే గుళుగులా అంటే అతనికి ఇష్టం, ఆయన గుళుగులా తీసుకున్నారు. చూడండి, ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ పూరి బస్ కోసం వెళ్ళాలి. పూరి బస్ ఎక్కేసి పూరి దిగేసామండి. ఆ వీడియో అయితే మిస్ అయ్యింది. ఇప్పుడైతే మనం పూరిలో ఉన్నాం. మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడైతే వెరైటీగా ఉన్నాయి ఆటోలు. చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఈ ఆటోలు. ఎలక్ట్రిక్ ఏంటంటారు, బ్యాటరీ ఆటో అనమాట. బ్యాటరీరే వెళ్తుంది, పెట్రోల్ అది అక్కర్లేదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా 100 రూపాయలు అండి. ఆటో ఎక్కినా 100 రూపాయలు, ఆటో దిగినా 100 రూపాయలే. మేమైతే వెళ్ళాలి కదా, ఊరికని ఊరు వచ్చామంటే ఇంకా డబ్బుల కోసం చూడకూడదు, మనం వెళ్ళాల్సిందే. ఇదిగో పూరి అయితే ఈ విధంగా ఉంది, చూడండి. ఇక్కడ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అయితే తీసాను. అంతా వడియా, ఇక్కడ కూడా వడియానే ఉంటుంది. ఫైనల్లీ మనం అయితే వస్తాం. ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం పూరి. చూడండి, పూరి అయితే వస్తాం కదా. ఇప్పుడైతే మనం అయితే దిగామన్నమాట. మళ్ళీ స్టార్ట్ చేసి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముసలోళ్ళు, ముడుగోలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా బీచ్లో అయితే కూర్చున్నారు. ఈ గొడుగులకి కూడా అద్దండి, 100 రూపాయలు 150 రూపాయలు పే చేయాలన్నమాట. మా ఆయన అయితే లెమన్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు. మా చిన్నోడు అన్నాడు లెమన్ జ్యూస్ తాగుతానని, వాడి కోసం అయితే లెమన్ జ్యూస్ తీసుకున్నాం. వాడికే కాదు, మేము కూడా తాగాం. బీచ్ చూడండి ఎంత అందంగా ఉందో. మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పూరి వచ్చారా అయితే కామెంట్ చేయండి. చూడండి, అటు నుంచి ఇంకా ఎవరు స్నానాలు చేయకూడదు అనమాట, అందుకని అడ్డుగా కట్టేశారు. పూరి సముద్రం చాలా లోతు ఉంటుంది, వాటర్ మాత్రం చాలా ప్యూరిగా ఉంటుంది. చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉందో. ఇసుక అనేది అంత ఇదిగా ఉండదు, బురద అది అవ్వదు, బాగుంటుంది. అందుకని చాలామంది ఎక్కడెక్కడో టూరిస్టులు కూడా వస్తారన్నమాట. ఇదంతా టూరిస్ట్ ప్లేస్. చూస్తూ ఉండండి. జగన్నాథ స్వామి గుడికి అయితే వెళ్ళేటప్పుడు ఒక వీడియో అయితే తీస్తాను. లెంత్ అయితే ఎక్కువైపోద్దని నేనైతే 2 వీడియోలుగా డివైడ్ చేశాను. ఫ్రెండ్స్, బీచ్కి వెళ్ళామంటే ఇంకా మనం దునియాకి మర్చిపోతాం అన్నమాట, అలా ఉంటుంది. ఎంత ఆడుకున్నా సరే ఇంకా ఆడాలనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఒంటెలు అవి ఎలా ఉన్నాయో. ఒంటెల మీదకి పిల్లల్ని అయితే ఎక్కించుకొని ఇలా తీసుకెళ్తారు. టూరిస్టులు ఎక్కువ ఎక్కుతారండి. చూడండి,
ఒంట్లకి అయితే ఈ విధంగా కట్టారు. ఇంకా బాగా డెకరేషన్ చేస్తారు. మేమైతే మార్నింగే వస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికి 9:15 అయింది. మేము పూరి వచ్చినప్పటికి. చూడండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఎక్కుతారు ఒంటులు అవిని. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో వాటికి. బాగుంది కదా. మా పిల్లలు అయితే కొంచెం భయపడ్డారు. చిన్న చిన్న పిల్లలు కూడా. ఇదిగో గుర్రం కూడా ఒక పిల్లడు ఎక్కాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పూరి వచ్చామండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా జగన్నాథ గుడికి అయితే వెళ్ళలేదు, వెళ్తాము ముందు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత అప్పుడు వెళ్తాం అనమాట. మార్నింగ్ 7 o'clock బయలుదేరాం ఇంటి దగ్గర. చూసారు కదా. ఇప్పుడైతే మనం కరెక్ట్గా పూరి బీచ్లో అయితే ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒడిస్సాలో ఉన్న ప్రతి మంచి మంచి ప్లేసెస్ అవనాయండి, టెంపుల్స్ అవనాయండి, అన్నీ మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీరు తప్పకుండా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.